నాలుక చాలా ప్రమాదం. నాలుక అగ్నితో పోల్చబడడం జరిగింది. అగ్ని అడవిని తగలబెట్టేస్తుంది, ఈ నాలుక కాపురాలను తగలెట్టేస్తుంది. ఈ నాలుక దేవుడు ఎందుకు ఇచ్చాడంటే కాపురాలను తగలెట్టడానికి కాదు, కాపురాలను కట్టడానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కూలిపోయే కాపురానికి ఏదో 4 మంచి మాటలు చెప్పి, లేని మంచి మాటలు 4 చెప్పి వాళ్ళు కలిపే ప్రయత్నం చేయాలి. లేని అబద్ధాలు 4 చెప్పి వాళ్ళని విడదీసే ప్రయత్నం చేయకూడదు. నాలుక దేవుని నామ మహిమార్థమే ఇవ్వబడింది, దూషించడానికి కాదు, శపించడానికి కాదు. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలవబడ్డారే గాని శపించబడ్డానికి కాదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మహింపరచు, నువ్వు శపించబడాలంటే దేవుణ్ణి దూషించు. శపిస్తే శపించబడతాం, దూషిస్తే దూషించబడతాం, దీవిస్తే దీవించబడతాం, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం. నేను అంటాను, షెలోమితు కుమారుడు దేవుణ్ణి దూషించాడు. అందరూ అతని మీద చేతులు ఎత్తి తన మీద చేతులు పెట్టి అతన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. తన నోటి మాటే